వీకేఆర్ టీవీ వీకేఆర్ వాయిస్ ఇది నిజం మళ్ళొక్క మంచి ముచ్చట ఎత్తుకొచ్చిన ఫోన్ ట్యాపింగ్ నిందితులకు ఇంకా రెడ్ కార్నర్ నోటీసు ఇవ్వలేదు. మంచి పని చేసారు. ఇక మీరు ఎక్కడిస్తారు? ఆల్రెడీ 1 year అయిపోయింది. మీరు సిబిఐ వద్ద ప్రాసెసింగ్లో ఉంది డీజీపీ జితేందర్. మంచి పని చేస్తున్నావు సారు. అది అంతర్జాతీయ వ్యవహారం. ఓహో, అంతర్జాతీయ వ్యవహారం అయితే మీరెందుకు తీసుకొచ్చారు? ఎన్నో ప్రోటోకాల్స్ పాటించాల్సి ఉంటుందని వెల్లడి. ఎన్నో ప్రోటోకాల్స్ పాటించాలి. ప్రోటోకాల్స్ పాటించేది ఉంటే మరి ఎందుకు వెలుగులోకి తీసుకొచ్చారు? కేవలం అధికారం రావడానికి కోసము ప్రోటోకాల్స్ సంబంధించినటువంటిది ప్రజల మెప్పు కోసం మీరు ఎందుకోసం మాట్లాడినారు ఇంతకుముందు? రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు ఇంకా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయలేదని డీజీపీ జితేందర్ తెలిపారు. ఇది కేవలము జితేందర్ డీజీపీ తెలిపినటువంటి మాట కాదు, కేవలము రేవంత్ రెడ్డి తెలిపినటువంటి మాట. ఎందుకంటే అది అవసరం లేదు. ఎందుకంటే తాపుకోటి డిఫరెంట్ వెలుగులోకి తీసుకురావాలి కదా, తీసుకొచ్చేసి ప్రజలను తప్పుదోవ పట్టించేటటువంటి విధంగా ఉండాలి కదా. అయితే నోటీసులకు సంబంధించిన ప్రక్రియ సిబిఐ వద్ద ప్రాసెసింగ్లో ఉందని ఆయన పేర్కొన్నారు. ఇంటర్నేషనల్ ఏజెన్సీలు ఇంటర్పోల్తో ముడిపడి ఉన్న అంశం కాబట్టి నోటీసులు జారీ కావడానికి ఇంకాస్త సమయం పట్టే అవకాశం ఉందని చెప్పారు. గణేష్ నవరాత్రులు, శోభయాత్ర, మిలాద్ ఉన్ నబీ ప్రశాంతంగా ముగిసిన సందర్భంగా మంగళవారం డీజీపీ మీడియాతో మాట్లాడారు. అంటే ఇక తప్పకోటి ఆల్రెడీ పండగలు వస్తుంటాయి, అవి ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది. అది ఇక మీకు దాంతో ఏం సంబంధం ఉన్నది? ఆల్రెడీ అది ఎప్పుడో మరుగున పడిపోయింది. కొన్ని రోజులు మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటారు, కొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ అంటారు, కొందరు కవిత మీద పడతారు, కొన్ని రోజులు హైడ్రా మీద పడతారు, కొన్ని రోజులు రియల్ ఎస్టేట్ వ్యాపారాల మీద పడతారు, కొన్ని రోజులు తర్వాత ఏది మినిస్టర్లు రకరకాలుగా మాటలు మాట్లాడుతూ ఉంటారు. కొందరేమో అంటే త్రిబుల్ ఆర్ అంటారు, కొందరేమో రకరకాలుగా. అంటే ఒక్కటి కాదు, రకరకాలుగా అనుకుంటూ టైంపాస్ చేసుకుంటూ మీరు తెలంగాణ ప్రజానికానికి నష్టం చేయటానికే పుట్టినరు. తెలంగాణ ప్రజానికం నష్టం పోవటానికే మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చారు. మీకు డీజీపీ గారు మీకు మంచి పదవి ఇచ్చారు. ఆ పదవిని మీరు అదే రేవంత్ రెడ్డి గారి మాట ఎన్నుకుంటా ఆ పదవిని సవ్యంగా మీరు నిర్వర్తించండి. ఫోన్ ట్యాపింగ్ ఎందుకండి మీకు? వదిలేయండి. ఫోన్ ట్యాపింగ్లు ఎందుకు మీకు అనవసరంగా? వదిలేసేసి ఆ తర్వాత చూద్దాం ఎప్పుడన్నా. మీకు ఆల్రెడీ పదవి వచ్చేసింది, మీకు లా అండ్ ఆర్డర్ అంతా మీ ఆధీనంలో ఉన్నది. రేవంత్ రెడ్డి గారు ఎట్లా చెప్తే అట్లా అయినండి, ఇంకేముంది? ఎందుకు అనవసరంగా మీకు లేనిపోయింది లొల్లి ఎందుకు మీకు? మళ్ళీ మిమ్మల్ని మార్చి ఇంకొకళ్ళకు మళ్ళీ డీజీపీ పదవి ఇవ్వడము, మిమ్మల్ని ఇదంతా వద్దు, ఇవన్నీ వద్దు. మీరు చేయవలసింది హైడ్రా మంచి పేదోళ్ళది ఆల్రెడీ మీరు సెక్యూర్ ఇవ్వండి. మంచిగా ఆయనకు రంగనాథ్ గారికి సపోర్ట్ చేయండి. మంచిగా పేదోళ్ళ ఇండ్లు కూలగొట్టేసేయండి రాష్ట్ర వ్యాప్తంగా. ఫస్ట్ హైదరాబాద్లో అయితే కూలగొడుతున్నారు కదా, కూలగొట్టేసేసి పేదోళ్ళందరినీ మొత్తం రోడ్డు మీద తీసుకొచ్చేసేయండి. మళ్ళీ ఎవరైతే ఉన్నోళ్ళు ఉంటారో వాళ్ళు ఆల్రెడీ ఇండ్లు ఉంటాయి, వాళ్ళ ఇండ్లల్లో వీళ్ళు కిరాయి ఉండాలి ఖచ్చితంగా. మీ పుణ్యమని కిరాయి ఉంటే మళ్ళీ కూలీ చేసుకుంటా ఇండ్ల కిరాయి కట్టుకుంటా బతారు వాళ్ళు. మీరు అంత మంచి పని చేస్తున్నారు, కూలగొట్టుకుంటా ఇంకేమున్నది? చేయండి. మీరు ఎంత సాధ్యమైతే అంత చేయండి. చేస్తే అది కూడా ప్రజలు గుర్తిస్తారు. మరి ప్రజలకు బుద్ధి జ్ఞానము అన్నీ కూడా వస్తే వాళ్ళు మీకు బుద్ధి చెప్తారు, లేకపోతే వాళ్ళ సాగు వాళ్ళు చేస్తారు. మనం ఏం చేయగలుగుతాం? మనం మొత్తుకొని యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి, దీంట్లో ప్రజలకు తెలియజేయడానికి కోసం ఏదో ఇంత 4 వీడియోలు పెట్టుకొని బతా ఉన్నాం. అది కూడా మాకు రూపాయి వచ్చేది లేదు, పోయేది లేదు, మీతోని కంటు తప్ప. కాబట్టి కానీ ఏం జరుగుతుందో తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పరిపాలన, డీజీపీ చేస్తున్నటువంటి పరిపాలన ఏం జరుగుతుంది, ఎక్కడి వరకు అవుతుంది, ఎంతవరకు తెలంగాణ ప్రజానీకానికి ఉపయోగపడుతుంది అనేటువంటిది వేచి చూద్దాం. దయచేసి నా వీడియోను సబ్స్క్రైబ్ చేయండి ప్రజలారా. అదేవిధంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీకోసమే నేను, నా కోసమే మీరు. జై తెలంగాణ, జై జై తెలంగాణ.